మొదటి రౌండ్ 2 నిమిషాల 10 సెకండ్లు పూర్తి చేసింది. మూడు నిమిషాల 12 సెకండ్ల 600 ఫీట్లు లాగింది ఇప్పటి వరకు. 3 నిమిషాల 17 సెకండ్లకు 600 ఫీట్లు పూర్తి చేసుకున్నది జి గోవింద్ బండి. సమయం 15 నిమిషాలు. దయచేసి అందరూ ఒక సైడ్ ఉన్న వెనకాల జరగాలి. మేనేజ్మెంట్ రెండో జతకి సిద్ధంగా ఉండాలి. $800 ఫీట్లు 5 నిమిషాల 6 సెకండ్లో 800 ఫీట్లు కంప్లీట్ చేస్తుంది జి గోవింద్. గొల్ల గోవింద్ ఒక ఎద్దులు 800 ఫీట్లు 5 నిమిషాల 6 సెకండ్లో పూర్తి చేసుకున్నారు. 5 నిమిషాల 30 సెకండ్లు కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు 800 ఫీట్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది గొల్ల గోవింద్ ఎద్దుల జత. మొదటి పోటీదారుడు. ఒక్కో జతకి 15 నిమిషాల చొప్పున కేటాయించడం జరిగింది. మేనేజ్మెంట్ ఎక్కడ ఉన్నా రెండో జతకు సిద్ధంగా ఉండాలని చెప్పాలి. చాలా అద్భుతంగా లాగుతున్నాయి జి గోవింద్ ఒక ఎద్దులు. ఈ పోటీలో ప్రతి ఒక్క జంటకి 15 నిమిషాల టైం కేటాయించడం జరుగుతుంది. ఆ సమయంలో ఎన్ని రౌండ్స్ వేస్తే అంత కౌంటింగ్. కుమాలింగపల్లి గిరక ఎద్దుల పోటీ ప్రారంభమైంది. ఇది 1000 ఫీట్లు కంప్లీట్ చేసుకొని సమయం 6 నిమిషాల 24 సెకండ్లు. విజయవంతంగా 1000 ఫీట్లు పూర్తి చేసుకున్నది మొదటి ఎద్దుల జత జి గోవింద్. ఇది మొదటి ఎద్దుల బండి. ఈరోజు మొత్తం 12 జతలు ఈ యొక్క పోటీలో పాల్గొంటున్నాయి.
7 నిమిషాల 54 సెకండ్లకు 1200 ఫీట్లు పూర్తి చేసుకున్నది గుల్లగోవింద్ ఒక ఎద్దులు. మరి 7 నిమిషాలు మిగిలిన టైం. 7 నిమిషాల 54 సెకండ్లకు 1200 ఫీట్లు పూర్తి చేసుకున్నది గుల్లగోవింద్ ఒక ఎద్దులు. ఈ కార్యక్రమంలో ఇది మొదటి జంట. కుమారలింగంపల్లి గిరక ఎద్దలబోడి నడుస్తుంది. ఇది గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, గ్రామ ప్రతి ఒక్కరి సహకారంతో ఈ ఉగాది దిన ఫెస్టివల్ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. నూతన శివాలయం ఆధ్వర్యంలో మళ్ళీ శివరాత్రి వరకు ఇక్కడ శివాలయం పూర్తయి ఇలాంటి కార్యక్రమాలలో 9 నిమిషాల 11 సెకండ్లో 1400 ఫీట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. మొదటి ఎద్దుల బండి గుల్లగోవిందది. 9 నిమిషాల 11 సెకండ్లో 1400 ఫీట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. చివరి 5 నిమిషాలు మిగిలింది. 10 నిమిషాలు కంప్లీట్ అయింది. గురువా చిరంజీవి సిద్ధంగా ఉండాలి. రెండవ ఎద్దుల పోటీ గురువా చిరంజీవిది. మేనేజ్మెంట్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సిద్ధంగా ఉండమని. ఈ యొక్క గిరక పోటీలో ఈరోజు 12 టీంలు పాల్గొనున్నాయి. పది నిమిషాల 50 సెకండ్లు 1600 ఫీట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. చివరి 4 నిమిషాలు సమయం మిగిలింది. ఇంకా ఇది మొదటి ఎద్దుల బండి. ఈ ఎద్దులకు గతంలో రికార్డు కూడా ఉంది. గతంలో విజయం కూడా సాధించిన రికార్డు ఉంది దీనికి. దయచేసి లైన్ లో ఎవరు ఉన్నారో అందరూ 10 వరకు ఒక సైడ్ రావాలి. మళ్ళీ శివరాత్రి వరకు ఇక్కడ టెంపుల్ కంప్లీట్ చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పండుగకు చాలా అద్భుతంగా జరుపుకోవాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇప్పుడు ఆడ మళ్ళీ కదా చెప్పాలి, వాళ్ళు తొందర పడుతున్నారు. 12 నిమిషాల 10 సెకండ్లకు 1800 ఫీట్లు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. 12 నిమిషాల 10 సెకండ్లకు 1800 ఫీట్లు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. 9వ రౌండ్ కంప్లీటెడ్. 9 రౌండ్ పూర్తయ్యేసరికి 1800 ఫీట్లు. చివరి 2 నిమిషాలు మిగిలింది ఇంకా టైం.
చివరి నిమిషంన్నర. పది రాళ్ళు పూర్తయ్యేసరికి 13 నిమిషాల 35 సెకండ్లు. 2000 ఫీట్లు కంప్లీట్ చేసుకుంది. 1 నిమిషం 15 సెకండ్లు మిగిలిన టైం. యాభై సెకండ్లు టైం ఇంకా. ఇంకా 40 సెకండ్లు టైం ఉందండి. 30 సెకండ్లు ఇంకా. ట్వంటీ సెకండ్స్ మోర్ టైం. ఇంకా 20 సెకండ్లు మిగిలింది. పది సెకండ్లు సమయం ఇంకా. 10 సెకండ్లు. 8 సెకండ్లు. 7 సెకండ్లు. 5 సెకండ్లు. కంప్లీటెడ్. ఆపేసాలి. లాస్ట్ టైము విజిల్ పెట్టుకోవాలి అన్నప్పుడు అక్కడ కట్టే పెడతారు. ఎద్దుల బండి కంప్లీట్ అయింది. ఎంత స్కోర్ చెప్పు? 2228 ఫీట్లు పూర్తి చేసుకున్నది జి గోవిందు ఎద్దులు. ఇది మొదటి ఎద్దుల బండి. 2228 ఫీట్లు పూర్తి చేసుకున్నది విజయవంతంగా 15 నిమిషాల్లో.